హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారి క్యారెక్టర్కి సంబంధించి జగన్ గారు ప్రజల పట్ల ఏ రకంగా ఆలోచన చేస్తారు అనడానికి గతంలో జగన్ గారి మీద చేసేటటువంటి తప్పుడు ప్రచారాలకు సంబంధించి మరి ఈ కూటమి యొక్క అనుకూలమైనటువంటి మీడియాలో బయటపడ్డటువంటి సంచలన నిజాలు మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నేను పదే అడుగుతున్నాను, నా రిక్వెస్ట్ ఇది. ఈ లింకును వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఛానల్ రీచ్ పడిపోయింది. ఎందుకంటే రిపోర్ట్స్ కొట్టడం ద్వారా కంటెంట్ ప్రజలకు చేరకూడదనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి మీరు షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా, మీరు వీడియో పూర్తిగా చూడడం ద్వారా మళ్ళీ రీచ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు, అనేక రకాల అబద్ధాలు చెప్పారు, అనేక రకాల కుట్రలు పన్నారు. సో వాళ్ళు సక్సెస్ అయ్యారు. వీళ్ళు దాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. సో ఆ అబద్ధాలకు సంబంధించి ఒక్కొక్కటిగా బయట పెడతా ఉంది. ప్రజలు ఇప్పుడు నమ్ముతున్నారు, అరే అసలైన వాస్తవం ఇదా అని చెప్పి. ఆ క్రమంలో మరొక వాస్తవం, అది కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కూటమిని జాకిలి పెట్టి లేపేటువంటి పత్రిక ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఛానల్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వేమూరి రాధాకృష్ణ గారు చేసినటువంటి ఇంటర్వ్యూలోనే రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు అనేక నిజాలు ఆ ఛానల్ వేదికగా ఏబిఎన్ రాధాకృష్ణకి షాక్ ఇస్తూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీకు తెలుసు, సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాడు, అతని మీద పగ తీర్చుకున్నాడని చెప్పి అధికారుల పట్ల వివరించే తీరు ఇదా అని చెప్పి 4 నెలల్లో రిటైర్ అయ్యేటువంటి ఆ వ్యక్తిపైన ఈ రకంగా కక్ష తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద తప్పుడు ప్రచారాలు చేశారు. అప్పట్లో చాలామంది కూడా అనుకున్నారు, నిజంగా ఏంటి జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాదా, ఎందుకని ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి. సో అది మనసులో పెట్టుకొని ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఎన్నికల టైంలో అద్భుతంగా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని అవమానాలు జరిగినా కూడా భరించి బాగానే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి గౌరవాన్ని, మరి ఆ గౌరవాన్ని పక్కన పెట్టి జగన్ గారికి మోసం చేశారు. విషయం ఏంటంటే ఇక్కడ 2 అంశాలకు సంబంధించి, అది కూడా ప్రజలకు సంబంధించి. ఒకటి నాడు నేడు, మరొకటి ఆర్బికే సెంటర్లు. చూడండి, నాడు నేడు అంటే పేద విద్యార్థులకు చదువును దగ్గర చేసేటువంటిది, ఆర్బికే సెంటర్లు అంటే రైతులకు మేలు జరిగేటువంటి ఈ 2 అంశాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉందంట. నాడు నేడుకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఒక మంచి అధికారి కనుక, అవగాహన ఉన్నటువంటి అధికారి ఉంటే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించవచ్చు అని చెప్పి విద్యాశాఖ సెక్రటరీ రాజశేఖర్ దగ్గర ఒక చర్చ జరుగుతున్నప్పుడు, టెక్నికల్గా నాకు తెలియదు సార్, ఇంకా మంచి ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటే బాగుంటుంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఐఏఎస్ తెలంగాణకు ఉన్నటువంటి ఆకునూరి మురళి గారు అయితే బాగుంటారు అన్నప్పుడు, సరే ఖచ్చితంగా ఆకునూరి మురళి గారిని పిలిపించండి అని చెప్పి చెప్పారంట జగన్ గారు. అదేవిధంగా ఆర్బికే సెంటర్లకు సంబంధించి వ్యవసాయ శాఖ సిఎస్ మాలకొండ ఉన్నప్పుడు అంటే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు, పూర్తి స్థాయిలో పనులు చేయట్లేదు. సో నేను ఇంకా అద్భుతంగా పని చేయాలంటే కనుక పూర్తి స్థాయిలో నాకు ఇన్ఛార్జిగా బాధ్యత ఇస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పి చెప్పారంట. ఈ 2 అంశాలకు సంబంధించి నోట్ ఫైలు సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దగ్గరికి పోయిందంట. మరి ఆయన దగ్గరికి పోయినప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు అక్కడికి పంపించినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ చూసి మరి సంతకాలు చేసి అది మూవ్ చేయాలి కదా, అది మూవ్ చేయకుండా పెండింగ్ పెట్టారంట. సో ఇది ఎప్పుడు ఇక్కడ సమీక్షా సమావేశాలు జరిగినప్పుడు ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఇంకా అవ్వలేదు అని చెప్పి వీళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా సీరియస్ అవుతారు ఎవరైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమోషనల్గా ఫీల్ అయ్యాడంట. నేను ఇంతమంది ప్రజలు నన్ను గెలిపించి ఒక ముఖ్యమంత్రిగా పెట్టినప్పుడు 2 రికమెండేషన్స్ నేను పంపించింది, ఆ 2 కూడా ప్రజలకు సంబంధించినవి, విద్యకు అదేవిధంగా రైతులకు, వ్యవసాయానికి సంబంధించింది. ఆర్బికే సెంటర్లు పెట్టడం ద్వారా ఆర్బికే సెంటర్లు అన్నీ ఒకటే చోట రైతులకు అందాలి. నాడు నేడులో విద్యార్థులకు అన్నీ సమకూర్చాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకు విద్యను దగ్గర చేయాలి, వాళ్ళకు భారం కాకుండా అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన చేసి నేను ఇవి రికమెండ్ చేస్తే ఈ 2 ఫైళ్ళు ఎందుకని మీరు మూవ్ చేయలేదని చెప్పి ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడంట. నేను నా పేదలకు నేను చేయలేనప్పుడు నేను ఎందుకు సీఎం పదవిలో ఉండి అని చెప్పి. దాంతో ప్రవీణ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని సిఎస్ దగ్గరికి పంపించారంట. 2-3 సార్లు తిప్పుకున్న తర్వాత జగన్ గారి దృష్టికి వచ్చింది అది మళ్ళీ. సో సరే అని చెప్పి తర్వాత ఆ సిఎస్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కలవలేదు, గ్యాప్ వచ్చేసింది. కోర్టులో కూడా ఏదో వ్యవహారం నడిచినప్పుడు అది మనసులో పెట్టుకొని ఈ ప్రవీణ్ ప్రకాష్ మీద మరి యాక్షన్ కూడా తీసుకున్నారంటే సిఎస్. ఆ తర్వాత ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరికే ఉంటారండి, ఇది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కదా. సో కాబట్టి ఆయనను పంపించేయడం జరిగింది. ఇది వాస్తవంగా అక్కడ జరిగినటువంటి విషయం, కేవలం ప్రజల కోసమే.
జగన్ ఏదో నేను ఆ స్కామ్ ఈ స్కామ్ చేస్తా, సంతకం పెట్టు, ఇది పెట్టు, చీకటి సంతకాలు పెట్టు, చీకటి జీవోలు ఇస్తాను ఎప్పుడూ చెప్పలేదు కదా. అది ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పింది కదా. మీరు గతంలో ఎన్ని అబద్ధాలు చెప్పారో ఆ అబద్ధాలను బద్దలు కొడుతూ నిజాలు ఏంటనేది పెట్టండి. అది కూడా వాళ్ళు ఎవరైతే అబద్ధాలు చెప్పారో అదే ఛానల్లో కూర్చొని. సో ఇన్ని వాస్తవాలను ఏ రకంగా కట్టుకథలు అల్లి ప్రజలను నమ్మించారో చూడండి. సో ఇప్పుడు ఏమంటారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు, లేదు ముఖ్యమంత్రి కేవలం అక్కడ జస్ట్ పాలన మాత్రమే చూడాలి అంతే, వాళ్ళ విధానాలు చెప్పాలి అంతే, అన్ని అమలు చేసే అధికారులు కదా, వాళ్ళ దాంట్లో ఎట్లా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి మాట్లాడతారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నారండి? మీ ప్రభుత్వం ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు? వీళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు అధికారుల చేత పని చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉంటుంది కదా. వాటి గురించి ఇక్కడ ప్రస్తావించారు. మరి వాటి గురించి అక్కడ నిజాలు చెప్పారు ఆయన, ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పారు కదా. అయినా కూడా ఏదో చేయాలి, బాబుకి ఏదో మేలు చేయాలనే క్రమంలో ఈ రకంగా దొంగలు బయటపడతా ఉన్నారు. ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం ఎపిసోడ్లో జరిగినటువంటి విషయం. సో ఇట్లా జగన్ గారికి సంబంధించి ఇంకెన్ని బయటపడతాయనేది రానున్న రోజులు తేలుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ లింకును వేరే వాళ్ళకి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.